అండి ఇది నార్మల్గా అంటే 11 ఇంచులు హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ ఏం కావు, 11 ఇంచులు ఫుల్ హ్యాండ్స్ ప్రిన్స్ కట్ వీజీ మెజర్మెంట్లో చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ కట్ చేసేసుకున్నాము. నేను చెప్పేవి అర్థమైతే లైక్ కొట్టండి ప్లీజ్. ఈజీగా చెప్తున్నా అయినా ఒక లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అబ్బా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కింగ్ ఏడబెట్టిన చూడండి. కరెక్ట్గా నేను 11 ఇంచులు హ్యాండ్స్ తీసుకుంటున్నా. స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇది నార్మల్గానే ఇలా వేసేసుకుంటున్నా సరిపోతుంది. మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. ఓకేనా? ప్రిన్స్ కట్ కాబట్టి నేను ఇలా కట్ చేసేసుకుంటాను. దీనికి నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటేది, ఇప్పుడు కట్ చేసుకోను. ఇప్పుడు ప్రిన్స్ కట్ చూడండి. 2 మడతలు వేసాను కదా, 2 మడతలు వేసిన తర్వాత ఇంత గరం ఎందుకు, మనకి 12 జాలు కాబట్టి 12 ఇంచుల కాడికి వేసుకుందాం. ఓకే, 12 వచ్చింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టాను చూడండి. 6 ఇంచులన్నర షోల్డర్. కిందికి ఆమదం సైజు అంటే చెస్ట్ సైజు కూడా 6 ఇంచులన్నర ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా వేసేసుకున్నాను. పొడవు వచ్చేసి 15 ఇక్కడికి. ఇంకా ఇది ఇప్పుడు కట్ చేసి వేసుకుందాం. ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కట్, ఏమి ఎంత ఇబ్బంది ఉండదు. కుట్టేటప్పుడైనా సరే, కట్ చేసుకునేటప్పుడైనా సరే. చూడండి, ఇలాగా కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇంకా మీకు వివరంగా నేను ప్రతిసారి చెప్తాను కదా, నేను అన్ని గల్లా మొత్తం కుట్టేటప్పుడే కట్ చేసేసుకుంటాను. ఇందులో కటింగ్లో అయితే కుట్టేది అస్సలు ఉండదు, కట్ చేసుకునేది కూడా ఉండదు. ప్రిన్స్ కట్ అయితే చూపించేస్తాను. 10 ఇంచులు ఇలా వచ్చేసి 4 ఇంచులు స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంకా 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. 2.5 కాడికి ఒక మార్కింగ్ పెట్టేసి ఇలా పెట్టేసుకొని ఇలా గీసేసుకోండి. ఓకేనా? మీకు లేదు అనుకుంటే ఇలాగైనా గీసుకోండి, మీ ఇష్టం. ఇదే బ్లౌజ్ అనమాట. కటింగ్ అయితే ఈజీగా 2 నిమిషాలలో అయిపోయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి.